వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ ఛానల్. సో టైం వచ్చేసి 5 అవుతుంది. 4 o'clock స్కూల్ బెల్ అయిపోయింది. ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది 9 స్టూడెంట్స్ ఉన్నారు స్టడీ అవర్ కోసము. సో రేపటో ఎల్లుండితోనే ప్రీ ఫైనల్స్ అయిపోతాయి, వాళ్ళ స్కూల్ లైఫ్ అయిపోతుంది. సో వాళ్ళ ఫీలింగ్ ఏంటో కనుక్కున్నామండి. కొంతమంది బయటికి వెళ్ళారు బ్రేక్లో. జైన్ కూర్చోండి. మొత్తం మీద నాకు తెలిసి ఇంకా 2 days యూనిఫామ్ వేసుకునేది. తర్వాత ఎగ్జామ్స్కి కూడా మీకు యూనిఫామ్ అలౌ చేయరు. నాకు తెలిసేసి ఎగ్జామ్స్ కూడా సివిల్ డ్రెస్లో వెళ్ళాలి, అంతేనా? సో 10th క్లాస్ అయిపోతుంది. హాసిని, నీ ఫీలింగ్ ఏంది? ఇన్ని ఇయర్స్ చదువుకుంటే బాధ అనిపిస్తుందా? కానీ అంటే నెక్స్ట్ కొత్త లైఫ్లోకి వెళ్తున్నా అనుకోవచ్చు కదా. స్కూల్ లైఫ్ అనేది బెస్ట్ లైఫ్, మళ్ళీ రాదు. ఒకసారి అయిపోయిందంటే మళ్ళీ వచ్చేది కాదనుకో. అది షణ్ముఖ, నువ్వు చెప్పు ఎట్లా ఫీల్ అవుతుంది? ఇంకో కొన్ని రోజు అయితే యుల్ గో టు ఇంటర్మీడియట్, అంటే కొత్త లైఫ్లోకి ఎంటర్ అవుతారు మీరు యాక్చువల్గా. ఇంకా అందరు ముఖాలు మాడిపోయి కనబడుతుంది ఎందుకంటే స్కూల్ అయిపోతుందని చెప్పేసి. కూర్చోండి. యాక్చువల్లీ ఏంటంటే స్కూలు అయిపోతుంది అనడానికంటే కూడా స్కూల్లో నుంచి మీరు నెక్స్ట్ లైఫ్లోకి వెళ్తున్నట్టే, అంతే కదా. ఇప్పుడు ఇంటర్మీడియట్ అనేది జూనియర్ కాలేజ్లో 2 years అనేది కలర్స్, అంటే లైఫ్లో ఒక డిఫరెంట్ జోనల్లోకి వెళ్తారు, చదువుకుంటారు మంచిగా 2 years. తర్వాత గ్రాడ్యుయేషన్, బీటెక్ ఏదో చేస్తారు. మాకు కూడా కొంచెం ఎవ్రీ ఇయర్ పెయినే అనిపిస్తుంది. పిల్లలు 10th క్లాస్ పిల్లలు సడన్గా మీరు 1 year ఉంటారు కదా క్లాస్ రూమ్లో, సడన్గా ఈ ప్రీ ఫైనల్ అయిపోయాక ఈ క్లాస్ రూమ్ ఎంప్టీ అయిపోతుంది. సో మాకు కూడా ఒక 2-3 days ఆ ఫీలింగ్ ఉంటుంది, అరే వెళ్ళిపోయారు కదా ఇన్ని రోజుల పిల్లలు. కానీ మాకేమైపోతుంది అంటే నెక్స్ట్ 9th క్లాస్ పిల్లలు వచ్చేసి ఆ గ్యాప్ని ఫిలప్ చేస్తూ ఉంటారు. స్కూల్లో జరిగేది అదే. ఇప్పుడు మీరు పోగానే హాల్ టికెట్లు ఇస్తాము, హాల్ టికెట్ కానీ మీ ఫస్ట్ ఎగ్జామ్ అవుతుంది. మీ ఫస్ట్ ఎగ్జామ్ అయితేనే ఉంటుంది. అన్ని స్కూళ్ళలో ఏం చేస్తారంటే నెక్స్ట్ 9th క్లాస్ పిల్లల్ని 10thలో కూర్చోబెట్టేసి ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం. అంటే మాకైతే ఆ గ్యాప్ ఫిలప్ అవుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే అందరు పిల్లలు పాస్ కావాలి, పాస్ అయిపోయేసి మీ అందరు కూడా నెక్స్ట్ లైఫ్ అంటే ఎక్స్ట్రాడినరీ లైఫ్లోకి వెళ్ళాలి. యూ షుడ్ గో ఇన్ టు ద లైక్ ఒక మంచి లైఫ్ చూడాలి. ఇంటర్మీడియట్లో అందరు అమ్మాయిలే ఉన్నారు కాబట్టి నేను ఏం చెప్తున్నాను, జల్దీ పెళ్ళి చేసుకోవద్దు. ఇంట్లో పెళ్ళి చేస్తానా కూడా నోను అనాలి. అంటే నేనేం చెప్తున్నా అంటే మీ అందరు కూడా ఏం చేయండి అంటే ఇలా చెప్తున్న మాట మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ చేయండి, లేదా బీటెక్ చేయండి, ఏదైనా చేయండి. అట్లీస్ట్ మీకు ఒక 25 సంవత్సరాలు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకండి. మీ ఇంట్లో తొందర పెట్టినా కూడా, ఎందుకంటే మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. గ్రాడ్యుయేషన్ అనేది ఇప్పుడు 17 yearsకి మీకు ఇంటర్మీడియట్ అయిపోయినా ఒక 20-21 years గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. ఒక 3-4 years వర్క్ చేయండి ఎక్కడ, లైక్ గో టు సమ్ ఆఫీస్, గో టు సమ్ సాఫ్ట్వేర్ కంపెనీ, యూ వర్క్. అంటే మీరు వర్క్ చేస్తే మీకు అసలు లైఫ్ అంటే తెలుస్తుంది. తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు మమ్మీ డాడీకి బర్డన్ కావద్దు. ఏం చేయాలి, ఈ 4 yearsలో మీరు సంపాదించిన పైసలు కొన్ని ఇంట్లోకి నడిపించుకుంటూ ఒక గోల్డ్ పైన, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే పెళ్ళి అంటేనే గోల్డ్. కాబట్టి మీరు ఏం చేయాలంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకొని ఒక 3-4 yearsలో మీ గోల్డ్ మీరు ప్లస్ కొంచెం అమౌంట్ రెడీ చేసుకొని అప్పుడు మమ్మీ ఐఎమ్ రెడీ ఫర్ మ్యారేజ్ అన్నారనుకోండి, వాళ్ళకు కూడా బర్డన్ తగ్గుతుంది. అప్పుడు ఇంకోటి ఏంటంటే మీరు 4 years పనిచేస్తారు కాబట్టి మీరు ఏమంటారు ఒక మెచ్యూరిటీ ఉంటుంది. కాబోయే హస్బెండ్తో కూడా మీరు మంచి లైఫ్ని తీసుకెళ్తారు. సో నేను చెప్పేది అదొకటి, అందరికీ ఓన్లీ 1 విషయం చెప్తాను. అమ్మాయిలందరూ కూడా దయచేసి చదువుకోండి మంచిగా. ఒక 3-4 years జాబ్ చేయండి ఎక్కడైనా. చేసినాకనే యూ గో ఫర్ నెక్స్ట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అదొకటి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ జాబ్సే ట్రై చేయండి. అర్థమైందా? గవర్నమెంట్ జాబే ట్రై చేయండి మీరు. గవర్నమెంట్ జాబ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దానికి రావాల్సిన రూట్స్ అన్నీ కూడా నేను పెడుతున్నా, చూస్తున్నానండి. సో మొత్తం మీద మీ అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. నాకు తెలిసి ఇంకా 1 day or 2 days మిమ్మల్ని నేను స్కూల్ యూనిఫామ్లో చూస్తాను. 21st నుంచి ఎగ్జామ్ స్టార్ట్. సో ఎగ్జామ్ స్టార్ట్ అయినాక మీరు కంపల్సరీ సివిల్ డ్రెస్తో వెళ్ళాలి. స్కూల్ యూనిఫామ్స్ ఆర్ నాట్ అలౌడ్. ఈ యూనిఫామ్ని తీసి పెట్టుకోండి జాగ్రత్తగా. లైఫ్లో ఎప్పటికైనా తీస్తే ఆ గుర్తులు మీకు ఉండాలని చెప్పేసి
చెప్తున్నాను. ఎందుకంటే ఆడ బయట 9th క్లాస్ అమ్మ 9th క్లాస్ కొంతమంది పిల్లలు ఉన్నారు 9th క్లాస్ ఉన్నారు బయట. ఒకసారి రండి 9th పంపండి సార్. ఎందుకంటే మీరు ఫ్యూచర్ మీ ఫ్యూచర్ని మీరు చూసుకుని వెళ్తారు. వీళ్ళు 9th వాళ్ళు అందరూ రండి, కాల్ ఎవ్రీబడి. ఇక వీళ్ళు నెక్స్ట్ 10th క్లాస్ ఫ్యూచర్ వీళ్ళంతా కూడా. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మీ యొక్క ఎంకరేజ్మెంట్తోనే వీళ్ళందరూ ఇప్పుడు 10th వెళ్తారు. సో మీరు కూడా ఏం చేయాలంటే లాస్ట్ వర్కింగ్ డే రోజు మీ యొక్క మంచితనం అంటే మీరు ఏదైతే లైక్ ఈ స్కూల్లో ఏదైతే టీచర్స్తో కానీ అన్నిటితో కానీ మంచి అనుభవాలు ఉన్నాయో వాళ్ళతో మీరు షేర్ చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ప్రిపేర్ అయి ఉంటారు. అంటే వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ సెయింట్ జాన్స్. మీరేంటి ఫ్యూచర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ నో. అర్థమైందా? ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, నా కోరిక ఒకటే, అందరూ కూడా చదువుకోవాలి, చదువుకొని మంచి జాబులు చేయాలి, పైసలు ఎండ్ ఆఫ్ ద డే డబ్బులు అంతా సంపాదించుకోవాలి. నువ్వు చదువుకొని గోల్డ్ మెడల్ తెచ్చుకున్నా కూడా డబ్బు అనేది సంపాదించాలి, అంతే కదా. ఇప్పుడు ఎవరు ఎంత కష్టపడినా ఎండ్ ఆఫ్ ద డే యువర్ ఫ్యామిలీ షుడ్ బీ లగ్జరీస్. మీ పేరెంట్స్ కష్టపడినట్టు మీరు కష్టపడద్దు, లేదా మీరు కష్టపడుతున్నట్టు మీ పిల్లలు కష్టపడద్దు. అర్థమైందా? సో నేను ఒకటే చెప్తాను, ఇంకా 1-2 డేసే మిమ్మల్ని మేము స్కూల్ యూనిఫామ్ కూడా చూస్తాం కాబట్టి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. అండ్ ఆల్సో నాది ఒకటే ఇంటెన్షన్ ఏంటంటే అందరూ కూడా మంచి మార్క్స్తో పాస్ కావాలి. మీ మార్క్స్ వాళ్ళకి 9th వాళ్ళకి ఈ 9th వాళ్ళకి ఎట్లుండాలంటే ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. అరే మా 10th వాళ్ళు మంచి మార్క్స్తో పాస్ అయ్యారని వాళ్ళకు కూడా మంచి మార్క్స్ రావాలి. గైజ్ ఇది ఏంటంటే స్కూల్ టైం అయిపోయింది, 4 o'clock అందరూ వెళ్ళిపోయినారు. కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే ఎక్స్ట్రా స్టడీ అవర్ కోసం కూర్చుంటారు. అందులో వీళ్ళందరూ కూడా 9th and 10th వాళ్ళు ఎవ్రీడే కూర్చొని ఇక్కడ స్టడీ అవర్స్లో ఉంటారు. సో అందరు కూడా దయచేసి మా స్కూల్లో 10th క్లాస్ రాసే పిల్లలకి అందరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అని విష్ చేయండి కమెంట్స్లలో. అండ్ వెరీ సూన్ ఇక్కడ ఒక 2-3 10/10 చెప్పే క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో కూడా మేము రివీల్ చేస్తాము. అందరూ పాస్ కావాలి. అందులో అంటే మళ్ళీ చెప్తున్నా, రాష్ట్రంలో అందరు పిల్లలు పాస్ కావాలి, అందులో మా సెయింట్ జాన్స్ పిల్లలు ఉండాలి. అదొకటే నేను కోరుకొని ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. అండ్ ఐ థింక్ ఇలా ఫిజిక్స్ ఎగ్జామ్ అయింది, రేపు బయాలజీ, తర్వాత ఫ్రైడే రోజు హాలిడే ఉంది కదా, హోలీ హాలిడే ఉంది, తర్వాత సాటర్డే రోజు సోషల్ అయిపోయిన తర్వాత దే విల్ టేక్ దర్ హాల్ టికెట్స్ అండ్ దే విల్ అపియర్ ఫర్ March 21st ఫైనల్ ఎగ్జామినేషన్స్. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వేరే పడతాయి. అయితే 10th అనేది ఏంటంటే మనం చాలామంది చెప్తాను, 10th క్లాస్ అనేది ఒక బావి లాంటిది. వీళ్ళందరూ కూడా 13 సంవత్సరాలు ఆ బావిలో కప్పలు లెక్క ఉంటారు, అంతే. ఆ బాయే ప్రపంచం. సో ఏమైపోతుంది, బావి ప్రపంచం అయినాక 10th అయిపోయినాక ఏం చేస్తారు, వీళ్ళందరూ ఒకటే కాలేజ్కి వెళ్ళారు. అర్థమైందా? ఒక కప్ప పోయి సికింద్రాబాద్లో పడుతుంది, ఒక కప్ప పోయి తార్నాకలో పడుతుంది, ఇంకో కప్ప పోయి హిమాయత్నగర్లో పడుతుంది, ఇంకో కప్ప ఇంకో దగ్గర పడుతుంది. అక్కడ మీలాంటి కప్పలు చాలా ఉంటాయి. మళ్ళీ మీ అందరు కలిసి చేసి ఏం చేస్తారు, ఒక బావి తయారు చేసుకుంటారు, అది ఇంటర్మీడియట్ బావి అంటారు. సో 13 సంవత్సరాల నుంచి కప్పలు వేరు, ఆ 2 years కప్పలు వేరు, ఆ ఫ్రెండ్షిప్ వేరు. మళ్ళీ ఏమవుతుంది, మీ అందరు పోయేసి మళ్ళీ బీటెక్ గ్రాడ్యుయేషన్ లైఫ్లో ఇట్లా తిరిగి చేసుకుంటే మీకు కొన్ని వాట్సాప్ గ్రూపులు తయారవుతాయి. స్కూల్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్, ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ వాట్సాప్ గ్రూప్, డిగ్రీ వాట్సాప్ గ్రూప్, ఇన్ని ఉన్నా కూడా ఒకటే చెప్తాను ఫైనల్గా, నాకు ఇప్పటికి ఉన్నది నా స్కూల్ వాట్సాప్ గ్రూపే. జూనియర్ కాలేజీ మర్చిపోతారు మా ఫ్రెండ్స్, డిగ్రీలో మర్చిపోతారు, మర్చిపోయిన ఫ్రెండ్స్ ఒకటే స్కూల్ ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కలిసి తిరుగుతాం కాబట్టి ఇది ఎప్పటికీ గుర్తుంటుంది. సో అందరికీ ఏం చెప్తున్నా అంటే మనం ఏదేమైనా సరే స్కూల్ ఫ్రెండ్షిప్ని మరవద్దు. తప్పులు చేసినా ఒప్పులు చేసినా అందరికి ఒకరికొకరు సారీ చెప్పుకొని అందరికి ఒకరు సెకండ్ ఇచ్చుకొని నవ్వుకుంటూ స్కూల్లోంచి వెళ్ళాలి. మీ అందరు మంచి మార్క్స్ అని పాస్ కావాలి. మీ అందరికీ నేను మెమోలు ఇస్తాను. ఆఫ్టర్ 7 years కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని. ఇక్కడ నుంచి మళ్ళీ 7 years అయితే కలుస్తా. ఎట్లా కలుస్తా, అందరూ మంచి మంచి పొజిషన్స్లో ఉండాలి. నేను అదే చెప్తున్నాను, నా స్టూడెంట్స్ ఎంతోమంది పోలీస్ కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు, జడ్జిలు, ఉన్నతమైన స్థానాల్లో చాలామంది ఉన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొంతమంది గుర్తు కూడా పట్ట, వాళ్ళే వచ్చేసి శ్రీకాంత్ సార్ బాగుందా నేను మీ స్టూడెంట్ అంటే షాక్ అయిపోతా, నేను స్టూడెంట్ అని చెప్పి. చిన్న ఏజ్లో టీచింగ్ పిల్లలు రావడం వల్ల ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. సో ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ అండ్ ఆల్సో ఫర్ యువర్ ఎగ్జామ్స్. అండ్ దయచేసి గైస్ అందరు కూడా 10th క్లాస్ పిల్లలకి అందరూ కూడా ఆల్ ద బెస్ట్ చెప్పండి. వాళ్ళు 20% ఎగ్జామ్స్ రాయబోతున్నారు, అందరూ కూడా పాస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం.